గత కొంతకాలంగా ముఖ్యంగా గత వారం రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మన న్యూస్ ఛానల్ కూడా దీని గురించి అదరగొట్టేస్తున్నాయి. అయితే దీనికి ఎన్టీఆర్ అభిమాని సంఘాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అలాంటిదేమీ లేదు, మీరు అనవసరంగా ఫేక్ ప్రచారాలు చేయకండి అని కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జూలై 18వ తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి ఊరు వాడ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అంటే పేద ప్రజలకి అలాగే పిల్లలకి ఈ యొక్క ఊరు వాడ అనే కార్యక్రమం ద్వారా 100 కోట్ల విలువ చేసేటటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చూస్తున్నాడు. అంటే బహుశా రాజకీయ రంగ ప్రవేశానికి ఇది నాందేమో అని కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. అభిమాన సంఘాలు ఏమంటున్నాయి అంటే వాళ్ళ తాతగారి పేరుని నిలబెట్టడం కోసం వాళ్ళ తాతగారు చేసినటువంటి సేవలు సగమైన కనీసం ఒక 10% ఈ తెలుగు ప్రజలకి చేసి నా రుణం తీర్చుకోవాలని తను జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నాడు. అంతే తప్ప ఇందులో రాజకీయ ఉద్దేశం ఏమీ లేదు. ఆయన రాజకీయకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయడు. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయండి. జూలై 18వ తారీఖున అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్తున్నారు. తిరుపతిలో కూడా తాజ్ హోటల్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే బహుశా రాజకీయ రంగానికి ఇలాంటివి నాంది కావచ్చు. ఎందుకంటే వాళ్ళు మనసులో ఏముంది ఎవరికీ తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి చేయడం తప్పేమీ కాదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి రావాలని చాలామంది కోరుకుంటారు, అభిమానులు కూడా కోరుకుంటారు. ఎందుకంటే రాజకీయంలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా తారుమారైపోతాయి. బహుశా ఇప్పుడు చేయకపోవచ్చు, తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత, మరో 6-7 సంవత్సరాల తర్వాత, లేదా 10 సంవత్సరాల తర్వాత అయినా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఊరు ఓడ కార్యక్రమం చేయడం కూడా చాలా మంచి శుభపరిణామమే. హీరోలు ఇలా చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు చాలామంది.